తల్లిపై కమెంట్స్ చేస్తే ఊరుకోను అని హైపర్ ఆదిపై సీరియస్ అయిన గణేష్ మాస్టర్. ఇంకా విషయంలోకి వెళ్తే హైపర్ ఆదికున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్క వాళ్ళ మీద పంచులేసి తక్కువ టైంలోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ షోలో ముందుగా చిన్న కంటెస్టెంట్ గా వచ్చి ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కామెంట్ చేస్తున్నాడు హైపర్ ఆది. యాంకర్స్ కానీ, జడ్జెస్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎవరి మీద పంచులు వేస్తాడు. హైపర్ ఆదికి ఆడవాళ్ళతో ఎలా ఉండడో తెలియదు అని, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడతాడు అని, ముఖ్యంగా ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడు అని చాలా విమర్శలు హైపర్ ఆదిపై వచ్చాయి. తాజాగా ఢీ షోలో హైపర్ ఆది చేసిన పనికి గణేష్ మాస్టర్ చాలా సీరియస్ అయ్యారు. ఢీ షోలో గణేష్ మాస్టర్ జడ్జ్ గా ఉన్నారు. అదే టైంలో డాన్సర్స్ అందరూ కలిసి అత్తమ్మ కూతురు సాంగ్ కి డాన్స్ వేస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ లో తల్లి వయసున్న ఆవిడతో అసభ్యంగా డాన్స్ చేయడంతో గణేష్ మాస్టర్ హైపర్ ఆదిపై సీరియస్ అయ్యారు. దీనిపై గణేష్ మాస్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది అని, మరొకసారి ఇలాంటి డాన్సులు చేయొద్దు అని, ఇంట్లో మదర్స్ చూస్తే ఎంత అసభ్యకరంగా ఉంటుంది, ఇది ఒక డాన్స్ షో, జోక్ కాదు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే కనుక నేను మార్కులు కూడా ఇవ్వను అంటూ కొంతమంది డాన్సర్స్ కి ఢీ షోలోనే వార్నింగ్ ఇచ్చారు గణేష్ మాస్టర్. అయితే ఈ విషయంపై కూడా హైపర్ ఆది కామెడీ చేయడంతో గణేష్ మాస్టర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఆ ఎపిసోడ్ తర్వాత హైపర్ ఆది గణేష్ మాస్టర్ ని ఇమిటేట్ చేశాడు. దీంతో గణేష్ మాస్టర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. నేను చేసింది కరెక్టా తప్ప చెప్పు అని హైపర్ ఆదిని గణేష్ మాస్టర్ అడిగారు. యాపిల్ సీక్వెన్స్ తప్పు అని హైపర్ ఆది అయితే ఒప్పుకున్నాడు. మరి దీనిపై ఎలా కామెడీ చేస్తావు అని గణేష్ మాస్టర్ అయితే హైపర్ ఆదిపై సీరియస్ అయ్యారు.